కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పేదవారి కడుపు నింపేందుకు అంటా క్యాంటీన్లు అయితే పెట్టడం జరిగింది. మనం కూడా ప్లేట్లో భోజనం చేస్తూ ఆ భోజనం క్వాలిటీ ఎలా ఉంది, పేదవారు ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు మనం కూడా వీక్షిస్తాం. రైట్, మనం కూడా అన్నా క్యాంటీన్ ఫస్ట్ ఈ కాయిన్ ఇచ్చిన తర్వాత మనకి ఒక ప్లేట్లో రైస్ వేస్తున్న విధంగా మనకు బయట 100 రూపాయలు పోయిన ఇదే బెస్ట్. అదే టీ కూడా రాదు కదా, భోజనం వస్తుంది. ఎలా ఉంది? ఇంతకుముందు అన్నా క్యాంటీన్ రాకంటే ముందు మేము బయట కర్రీ పాయింట్ దగ్గర డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళని. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. 5 రూపీస్ పెట్టారు కదా అని లో గ్రేడ్ అదేం లేదు. 5 రూపీస్ పెట్టినా ఫుడ్ అయితే హైజీనిక్గానే ఉంది. తెలంగాణలో అలా లేదు. ఆంధ్రప్రదేశ్ భోజన పథకం చాలా బాగుంది. దాని గురించి ఎంచాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నేనేం బెస్ట్. 3 పూట్ల భోజనం పెట్టి 5 రూపాయలకి 3 పూటలు ఎవడు పెడతాడు? రుచికరమైన భోజనం మనం కూడా ఇంత పట్టుకెళ్తాం. అంటూ ఎలా ఉందో భోజనం ఎలా ఉంది? బాగానే ఉందండి. సాంబార్, కూరలు. 5 రూపాయలకి ఈ కూడా రాదు కదా బయట. మరి ఈ అద్భుతమైన భోజనం బయట 100 రూపాయలు పోయిన ఇదే బెస్ట్ తిందాం అనిపిస్తుంది. మీరు ఎక్కడ వచ్చారు? మాకు విజయనగరం దగ్గర రఘు కాలేజ్. ఓకే, ఏ పని చేస్తారు? ఆటే వేస్తాం. ఆటే వేస్తారు. గతంలో అయితే గత ప్రభుత్వం అయితే ఈ అన్నా క్యాంటీన్ కూడా పూర్తి సేవలు చేసి డెవలప్ చేస్తున్నా కానీ దాన్ని పట్టించుకోలేదు. మరి కూటమి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారంగా అన్నా క్యాంటీన్ పెట్టింది. సో 5 రూపాయలు భోజనం పెడుతుంది. ఎలా ఉంది భోజనం? అంతా బాగానే ఉంది. క్వాలిటీ ఎలా ఉంది? కొంచెం తింటాం అన్న వాళ్ళు మరి కొంచెం ఎక్స్ట్రా అడుగుతారు. అంటే అంత క్వాలిటీ ఇస్తుంది. బాగుంది. సాంబార్ కూడా, కర్రీస్ కూడా. అంటే హాస్పిటల్ దగ్గరలో ఏదైతే మనం పక్కన రామకృష్ణ హాస్పిటల్ దగ్గర క్యాంటీన్ పెట్టారు కదా ఎక్కడండి? హాస్పిటల్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర చాలా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ పబ్లిక్ ఎక్కువ ఉండే చోట, పేదవారు ఎక్కువైతే ఎక్కడ ఉంటారో అక్కడ ఉండే చోట పెట్టారు. సో అట్లాంటి వారు బాగా యూజ్ అవుతుంది కదా జనాభాకి. జనాలు రైతు బజార్లో ఇంకా ఎలాంటి చోట్ల పెడితే బాగుంటుంది? అక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే సమ్ ఏరియాలో అక్కడ మురికివాడ ప్రాంతాలు పెడితే బాగుంటుంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? అవును, 1 year అయింది చంద్రబాబు పాలన వచ్చి. సో ఎలా ఉంది 1 year పాలన? సో అన్నా క్యాంటీన్ వల్ల మాకు ఇంటి దగ్గర ఎక్స్పెన్సెస్ తగ్గుతుంది కొద్దిగా. ఎలా ఉంది క్యాంటీన్? ఫుడ్ ఎలా ఉంది అన్నా క్యాంటీన్? ఫుడ్ అయితే బాగుందన్న. ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఇంతకుముందు అన్నా క్యాంటీన్ రాకంటే ముందు మేము బయట కర్రీ పాయింట్ దగ్గర డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళని. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో హైజీనిక్గా ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. ఓకే, గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో పేదవారికి ఏ విధంగా ఉపయోగపడాలి? పేదవారికి ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్నే చూసుకోండి. మేము కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటున్నాం, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాం. అంటే మేము గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఫుడ్కి అకామిడేషన్కి పెట్టాలంటే మాకు మినిమం
6,000 to 7,000 పర్ మంత్కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే. సో ఇది రావడం వల్ల ఏంటంటే మాకు పూటకి ఒక 30 రూపీస్ మ్యాక్సిమం రెండు పూటలు తినాలనుకున్నా 30 రూపీస్తో అట్లా మనకి పర్ మంత్ 900,000తో మాకు ఈ అమౌంట్ వేరే మెటీరియల్కి కానీ అట్లా మేము స్పెండ్ చేయగలుగుతాం. ఓకే. సో ఫుడ్ అలా కానీ క్వాలిటీ లేకుండా లేదు, హైజీనిక్గా ఉంది, బాగుంది కూడా. సో ఫుడ్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. 5 రూపీస్ పెట్టారు కదా అని లో గ్రేడ్ అదేం లేదు. 5 రూపీస్ పెట్టినా ఫుడ్ అయితే హైజీనిక్గానే ఉంది. సో నో ఇష్యూస్ అందులో. ఇప్పుడు 5 రూపాయలకి ఏం దొరకట్లేదు బయట. 5 రూపాయలకి ఏం దొరుకుతుంది? ఏం దొరకలేదు బయట. నార్మల్గా భోజనం తీసుకుంటుంటేనే 40 రూపీస్ డైలీ. ఆ 40 రూపీస్తో మేము 2 days స్పెండ్ చేయగలుగుతాం. ఒక రోజుది 2 whole days స్పెండ్ చేయగలుగుతాం. సో మామూలుగా బయట మనం చూసుకుంటే మెస్సుల్లో అట్లా ఎంతో ఇదే ఫుడ్ మనం తీసుకున్నాం. అది చెప్పినాం కదండి ముందే. ఎక్స్పెన్సెస్ మాకు 6,000 7,000 అయ్యాయి పర్ మంత్. ఇప్పుడు మనకి ఈ ఫుడ్ కంగానే 1,000తో అయిపోతుంది. రూమ్ రెంట్ అదంటే అది ఎక్స్ట్రా అనుకోండి. పేదవారికి నిరుద్యోగులు ఓకే, పేదవారికి కదండి, ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. రోజు ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఆఫీస్ అది వర్క్ చేసుకున్న 2 పూట్ల వస్తున్నారు. మధ్యాహ్న భోజనం బాగుంది, అలాగే రాత్రి భోజనం కూడా బాగుంది. 2 పూట్ల భోజనం పెట్టి ఉదయం 5 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు. సంతోషం. తెలంగాణలో అలా లేదు. ఓన్లీ 5 రూపాయలకి భోజనం పెడతారు, కానీ 1 పూటే పెడతారు. రాత్రికి లేదు, ఉదయం లేదు. ఆంధ్రప్రదేశ్ భోజన పథకం చాలా బాగుంది, కానీ పేదవాడికి ఇది చాలా అనుకూలం. అలాగే దూరం నుంచి ఇచ్చిన యాత్రికులు కానీ ఎవరైనా ఆకలేస్తుంది, చేతిలో పైసలు లేవు, తినాలనుకున్న వాడికి ఎవరైనా జేబీ కొట్టేశారు, పైసలు లేవు, ఎక్కడ పోతాడు? ఎవరిని అడుగుతాడు? ఊరిగాని ఊరు వచ్చినప్పుడు. కనుక భోజన పథకం చాలా బాగుంది. కనుక ఆంధ్రప్రదేశ్ బెస్ట్, ఇందులో అనుమానం లేదు. నేను ఇక్కడ వాడిని, తెలంగాణలో ఇక్కడే బాగుంది. తెలంగాణ ఫుడ్ కన్నా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ బాగుంది. అక్కడ ఫుడ్ బలవంతంగా తినాలంతే. అంతేకా నేను చెప్పక్కర్లే, మీరు అర్థం చేసుకోండి. గట్టిగా ఉంటుంది, ఖర్చుగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ అది బాగుంది. సామాన్యులకి, నాలాంటి వయసు పెరిగిన వాళ్ళకి బెస్ట్ పాలసీ. దూరం నుంచి వచ్చిన, అంటే టౌన్ కదా, దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళందరికీ ఇది బెస్ట్. అలాగే పేషెంట్లకు కూడా మంచిది. సాంబార్ బాగుంది, కొంచెం కర్రీ మార్పు చేయాలి. కర్రీ మార్పు చేస్తే ఇంకా బాగుంటుంది. బాగుంది, అందులో అనుమానం లేదు. కర్రీ ఒక్కటే చిన్న మార్పు. బాగుంది. దాని గురించి ఎంచాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ని. చంద్రబాబు నాయుడు నిర్ణయం బెస్ట్.